మహాభారతం. ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు గుర్తుకొస్తాయి. కాని ఇది కేవలం కథల సమాహారం కాదు. ఇదొక మహా ఇతిహాసం. మానవ స్వభావం, ధర్మం, విధి వీటన్నిటి గురించిన ఒక లోతైన అన్వేషణ. మనమందరం కలిసి మహాభారతం యొక్క హృదయంలోకి ప్రయాణించబోతున్నాం. ఇక్కడ కుటుంబ బంధాలు ఎలా చిక్కుముడులు పడ్డాయో, ఒకే ఒక సంఘర్షణ ఒక యుగాన్నే ఎలా మార్చేసిందో చూద్దాం. ఒకప్పుడు వైభవంగా వెలిగిన రాజ్యం ఇప్పుడు చూస్తే అంతా బూడిదే. ఆ బూడిద మధ్యలో ఒక తల్లి గుండెలోంచి వచ్చిన శాపం, అది గట్టిగా ప్రతిధ్వనిస్తోంది. ఆ శాపం మామూల్ది కాదు, విధిని కూడా మార్చగలంత శక్తివంతమైనది. ఒక రాణి, ఒక సామాన్య రాణి కాదు, ఏకంగా ఒక దేవుడినే శపించగలదా? అసలు అంతలా ఏం జరిగుంటుంది? ఈ యొక్క ప్రశ్న మనల్ని ఈ మహా ఇతిహాసం యొక్క మూలాల్లోకి తీసుకెళ్తుంది. ఆ అసూయ, ఆ అవమానం, ఆ సంఘర్షణ అసలివన్నీ ఎలా మొదలయ్యాయో మనిప్పుడు చూద్దాం. కురుక్షేత్రం. ఈ పేరు వింటేనే ఒకప్పటి వీరుల పోరాటాలు గుర్తొస్తాయి. కాని ఇప్పుడు ఆ నేలంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం వెనుక ఒక తల్లి పెట్టిన శాపముంది. ఆ శాపం వెనక ఉన్న కథేంటో తెలుసుకోవాలంటే మనం కొంచెం కాలంలో వెనక్కి వెళ్ళాలి. ప్రతి పెద్ద గొడవకు ఒక చిన్న కారణముంటుంది కదా. మహాభారతంలో కూడా అంతే. ఆ మూలం ఎక్కడో లేదు, కురువంశం అనే ఒక మహావృక్షం యొక్క కొమ్మల్లోనే ఉంది. సరే, ఇప్పుడు ఆ వృక్షం కథేంటో తెలుసుకుందాం. ఒకే వంశం, ఒకే రక్తం, కానీ రెండు కుటుంబాలు. వారి దారులు మాత్రం పూర్తిగా వేరు. ఒకవైపు చూస్తే పాండవులు, వీళ్లు ధర్మాన్నే తమ ఊపిరిగా భావించేవాళ్లు. మరోవైపు కౌరవులు, అధికారం కోసం, అహం కోసం దేనికైనా సిద్ధపడేవాళ్లు. చూసారా, ఈ చిన్న తేడానే ఈ మహా ఇతిహాసంలో ఇంత పెద్ద సంఘర్షణకు బీజం వేసిందో. అసూయ, అది మనిషిని కాల్చేసే ఒక నిప్పులాంటిది. దుర్యోధనుడి హృదయంలో ఆ నిప్పు నెమ్మదిగా రగిలి అతని వివేకాన్ని మొత్తం కాల్చేసింది. పాండవుల విజయం, వాళ్ల కీర్తి ఇవేవీ అతను సహించలేకపోయాడు. ఆ అసూయే చివరికి ఈ మహావినాశనానికి కారణమైంది. ఇది ఇల్లు కాదు, మృత్యుగృహం అని చెప్పాలి. సులభంగా అంటుకునే లక్కతో కట్టించారు దీన్ని. పాండవులను కుటుంబంతో సహా సజీవ దహనం చెయ్యాలనేది దుర్యోధనుడి ప్లాన్. ఇక్కడే చూడండి, ధర్మానికి అధర్మానికి మధ్య గీత ఎంత స్పష్టంగా గీయబడిందో. అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడు ఈసారి ఇంకో ప్లాన్ వేశాడు. అది పాచికలాట. కాని పేర్కే ఆట. అదొక కుట్ర, ఒక పెద్ద అవమానం, చివరికి ఒక మహావినాశనానికి నాంది. ఇంద్రప్రస్థం, పాండవులు కష్టపడి కట్టుకున్న అద్భుతమైన నగరం. దాని వైభవం చూసి దుర్యోధనుడి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ అసూయతోనే పాండవులను అవమానించి వాళ్ల సర్వస్వం దోచుకోవడానికి ఒక మోసపూరిత జూదానికి పిలిచాడు. ఆ పాచికల ఆటలో ధర్మరాజు తన పేరులో ఉన్న ధర్మాన్నే మర్చిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి, రాజ్యం, తన తమ్ముళ్ళు, తన స్వేచ్ఛ, చివరికి వాళ్లందరి ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని కూడా పందెంలో పెట్టేశాడు. ఆ ఒక్క పొరపాటు మొత్తం కురువంశాన్నే వినాశనం వైపు నెట్టేసింది. ఆ నిండు సభలో ద్రౌపదికి ఘోరమైన అవమానం జరిగింది. అది కేవలం ఒక స్త్రీకి జరిగిన అవమానం కాదు, అది ధర్మానికే జరిగిన అవమానం. అందరికన్నా దారుణమేంటంటే ఆ సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలు, వీరులు అందరూ తలదించుకుని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. ఆ నిశ్శబ్దమే రాబోయే ప్రళయానికి ఒక సంకేతం. ధర్మం, ఈ ఇతిహాసం మొత్తానికి ఆత్మలాంటిది. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక జీవన విధానం. అంటే సరియైన దారిలో నడవడం. కాని ఆ దారి ఎప్పుడూ పూలబాట కాదు. ఈ కథలో ధర్మాన్ని పక్కన పెట్టడమే అన్ని అనర్థాలకు కారణమైంది. ఆ జూదం తర్వాత ఇక శాంతికి దారులన్నీ మూసుకుపోయాయి. అవమానం, ప్రతీకారం, ఈ రెండు భావాలు పాండవులను, కౌరవులను యుద్ధం వైపు నడిపించాయి. అది ఒక అనివార్యమైన సంఘర్షణగా మారింది. 12 సంవత్సరాలు అడవుల్లో, 1 సంవత్సరం ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాసం. పాండవులు తమ మాట నిలబెట్టుకున్నారు. ఆ కష్టాలు వారిని మరింత బలంగా మార్చాయి. వాళ్లు ధర్మాన్నైతే వీడలేదు, కాని వాళ్ల గుండెల్లో ప్రతీకార జ్వాల మాత్రం రగులుతూనే ఉంది. సూదిమొన మోపినంత నేలకూడా ఇవ్వను. దుర్యోధనుడన్న యొక్క మాట చాలు అతని అహంకారం, అతని మొండితనమర్థం చేసుకోడానికి. దీంతో శాంతికి ఉన్న చివరి అవకాశం కూడా చేజారిపోయింది. ఇక యుద్ధం తప్ప మరో మార్గం లేదు.
యుద్ధభూమిలో తన సొంత తాతల్ని, గురువుల్ని, బంధువుల్ని శత్రువులుగా చూసి అర్జునుడి గుండె బద్దలైపోయింది. అతను తన గాండివాన్ని కింద పడేశాడు. నేను వీరితో పోరాడలేను అని కుప్పకూలిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో శ్రీకృష్ణుడు కేవలం సారథిగా కాదు, ఒక గురువుగా మారాడు. భగవద్గీత రూపంలో ధర్మం యొక్క నిజమైన అర్థాన్ని ఒక యోధుడుగా తన కర్తవ్యమేంటో అర్జునుడికి బోధించాడు. ఆ తర్వాత కురుక్షేత్రంలో రక్తపుటేరులు పారాయి. దాన్ని యుద్ధం అనడం కన్నా ఒక ప్రళయం అనడం కరెక్టేమో. బంధువులు, స్నేహితులు అందరూ ఒకరినొకరు నరుక్కున్నారు. ఆ యుద్ధానికి చెల్లించిన మూల్యం ఊహకందనిది. కేవలం 18 రోజులు. అవును, 18 రోజుల్లోనే లక్షలాదిమంది సైనికులు ప్రాణాలు వదిలారు. ఒక మొత్తం తరం నాశనమైపోయింది. ఆ 18 రోజులు భూదేవి నెత్తుటితో తడిసిపోయింది. భీష్మపితామహుడు, గురుద్రోణుడు, అంగరాజుకర్ణుడు, యువవీరుడు అభిమన్యుడు, ఇలా ఎందరో మహాయోధులు ఆ యుద్ధంలో నేలకొరిగారు. చివరికి దుర్యోధనుడితో పాటు కౌరవ వంశం మొత్తం నామరూపాల్లేకుండా పోయింది. పాండవులు గెలిచారు. కాని ఆ విజయం ఓటమి కన్నా భయంకరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదలైన చోటికే వచ్చాం, గాంధారి దగ్గరికి. ఆమె కళ్ల ముందే ఆమె కన్న 100 మంది కొడుకులు శవాలుగా పడి ఉన్నారు. ఆమె దుఃఖానికి హద్దుల్లేవు. ఆ అంతులేని దుఃఖం నుంచే పుట్టింది ఆ భయంకరమైన శాపం. యుద్ధమైతే ముగిసింది, కాని కథ ఇంకా ముగియలేదు. యుధిష్ఠిరుడు రాజయ్యాడు, కాని అతని మనసులో మాత్రం శాంతి లేదు. గాంధారి శాపం నిజమైంది. కృష్ణుడి యాదవ వంశం కూడా అంతఃకలహాలతో అంతమయ్యింది. ఇక చివరికి పాండవులు తమ రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అదే వారి చివరి ప్రయాణం. ఒక ప్రశ్న: మన ధర్మాన్ని మనం అనుసరిస్తే, దానివల్ల ఇంత పెద్ద వినాశనం జరిగితే, మరి ఆ ధర్మానికి ఉన్న అసలైన విలువేంటి? ఈ ప్రశ్నతోనే మహాభారతం మనల్ని వదిలివెళ్తుంది. దీనికి సమాధానం దొరకకపోవచ్చు, కాని ఇది మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.